ప్రియమైన దేవుని ప్రజలారా, ఏలుగుంటలో నివాసం చేసే సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలం వేళ శుభవార్త తీసుకొచ్చాము. అదేమనగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలా రాయబడింది. లూకా సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. 10వ వచనంలో నశించిపోయేదాన్ని, 19వ అధ్యాయము 10వ వచనం రాయబడిన మాట ప్రకారంగా నశించిపోయేదాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములకు వచ్చాను రాయబడింది. కనుక 2024 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులు నశించిపోకూడదని యేసయ్య గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం ప్రకారంగా దుష్టుడుగా మరణించుట ఏ మాత్రం సంతోషం లేక మనిషి తన ప్రవర్తన దిద్దుకొని బతుకుంటే ఏ సంతోషం అన్న మాట రాయబడింది. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మానవుల మనసు మార్చడానికి, మతం మార్చడానికి కాదు కానీ మారు మనసు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించారు. జాతి, మత, కుల విచక్షణ భేదం లేకుండా నశించిపోకుండా మానవులందరూ కూడా మారు మనసు పొందాలని ఆ రోజైతే దేవుడు చూడనట్టుగా ఉండేను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని యేసు ప్రభు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ఆజ్ఞాపించిన మాట ప్రకారము ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే ఆ మనిషి, ఆ కుటుంబం రక్షించబడుతుంది. మానవులకి ఇవ్వబడిన లోకాలు 3 లోకాలు. పైన లోకము దేవలోకం అంటారు, మనమున్న లోకం మానవ లోకం అంటారు, మన కింద ఇంకో లోకం ఉంది. ఆ లోకం పేరు పాతాళ లోకం. మానవుడు మధ్యలో ఉన్నాడు. చనిపోయిన తర్వాత అటు పైకన్నా పోవాలి, కింది కన్నా పోవాలి. పైకి పోయేవాళ్ళు దేవలోకానికి, పరలోకానికి పోయేవాళ్ళు ఎవరంటే ఎవరైతే తమ పాపాలు దిద్దుకొని భూమి మీద మనసు మార్చుకొని బ్రతుకుతూ ప్రభువుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా ఏ వ్యక్తి హృదయంలో కలిగి ఉంటాడో ఆ వ్యక్తి పరలోకానికి, మోక్షమునకు చేరే అవకాశం ఉంది. పాతాళం మాత్రము ఎవరిని పట్టుకుంటుందంటే ఎవరు పాపం చేస్తారో పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. అందుకే పాపులను రక్షించకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులంటే మానవులందరూ జన్మ పాపము, కర్మ పాపాన్ని కలిగి ఉన్నారు. మనం పుట్టుకతో జన్మతో మనం పాపులంగా జన్మించాం. మనం చేసే పాపాల చేత పాపాలు, జన్మ కర్మ పాపాలు కలిగిన మానవుడు పాపాలు పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నో విధాలుగా మానవుడు ప్రయాసపడుతున్నాడు, కానీ పాపం పోవట్లేదు. అలా పాపం పోకుండా ఉన్న మానవుడు కొట్టుమిట్టాడుకుంటూ పాతాళం చేత పట్టుకొనబడడం దేవునికి ఇష్టం లేక దేవుడుగా కాకుండా దేవుడు మనిషిగా రావడానికి యేసు ప్రభువుగా, యేసు క్రీస్తుగా 2024 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భములో జన్మించారు. దాన్నే ఈ క్రిస్మస్ మాసం అంటారు. డిసెంబర్ మాసము ఈ 25వ తారీఖు అందరూ క్రీస్తు పుట్టుకను ఆచరిస్తూ ఉంటారు. క్రీస్తు పుట్టుకను సంతోషంగా గడుపుతూ ఉంటారు. కారణం ఏంటంటే మానవులందరినీ యేసు ప్రేమించి మా కొరకు పుట్టిన దేవుడే మనిషిగా ఈ లోకంలో జన్మించాలన్న ఆలోచన చేత మనుషులందరూ కూడా సత్యం తెలుసుకున్న వాళ్ళు, ప్రభుని సొంత రక్షకుడిగా చేర్చుకున్న వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు ఈ రోజుల్లో క్రిస్మస్ మాసాన్ని సంతోషంగా గడుపుతున్నారు. అలాగే ఏలుకుంటల్లో ఉన్న మీరు కూడా సత్యం తెలుసుకొని ప్రభుని యేసుక్రీస్తు వారు కోరుకున్నది మనసు మార్చుకోమన్నారు. అలా ఎవరు మనసు మార్చుకుంటారో మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు, కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఊరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలము బ్రతుకు దిద్దుకొని బ్రతుకుటయే దేవుని సంతోషం. అనగా మారు మనసు పొందుటయే, మనసు మార్చుకున్నటయే పరలోక దేవుడు మానవుల నుంచి ఆశిస్తున్నాడు. మానవుల నుంచి ఏ ఆస్తిని, మానవుల నుంచి ఏమి కోరట్లేదు. మానవుని కోరేది నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. కాబట్టి ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సేవకుల ద్వారా మేము మధ్యకు వచ్చాము. దయచేసి సహోదరుడా, సహోదరి, నీ హృదయం ఇచ్చి నీ హృదయంలో నీవు యేసు ప్రభువుకు స్థానం ఇస్తే నశించక నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఎందుకంటే నిత్య నరకం దానికి వ్యతిరేకంగా ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ యుగాయుగములు కాలిపోవట కంటే మనం ఈ లోకంలో అప్పుడే మనము చేతులు కాలక ముందే ఆకులు పట్టుకొని నిత్య జీవాన్ని పోరాలని యేసు నామములో మీకు తెలియపరుస్తున్నాం. ఇంకా ఈ రాత్రి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి మీరందరూ కూడాను మా సహోదరుడు
నాగరాజు భవాని వారి గృహానికి వస్తే అక్కడ మరిన్ని విషయాలు యేసు ప్రభుని గురించి, యేసు ప్రభు ఈ లోకములో ఎందుకు పుట్టాడు, యేసు పుట్టడం వల్ల మనకు లాభం ఏంటి అన్న విషయాలు నేర్చుకుందాము. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయలాగున్నా ప్రార్థన చేసుకుందాం. కళ్ళ మూసుకుందామా? దయచేసి కళ్ళ మూసుకొని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో మీ నామను బట్టి ఏలుకుంట గ్రామంలో మేము తండ్రి మీ దాసులముగా మీ యొక్క నామం పేట సువార్త ప్రకటిస్తూ నీ మాటలు అందించాం. ఈ ప్రాంత ప్రజలు ప్రభువా ఏ విధం చేత ప్రభు నశించడం ఇష్టం లేక దుష్టుడిగా మరణించుట నీకేమాత్రం సంతోషం కాదు. దుష్టుడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే సంతోషమన్న వాక్య ప్రకారంగా ఏ ఒక్కరూ ప్రభు నశించకుండా పాతాళము చేత పట్టుకునబడకుండా ప్రభు రక్షించనీకే ఈ లోకానికి వచ్చావన్న విషయాన్ని ఏలుకుంట ప్రజలు తెలుసుకునేలాగున్న వారి నేత్రాలు తెరవండి, వాళ్ళ హృదయాలు తెరవండి. లూదియమ్మ హృదయం తెచ్చిన ప్రకారంగా యేసు నామములో ఏలుకుంట గ్రామంలో ఉన్న ప్రజల హృదయాలు తెరచి మీకు స్థానం హృదయములో వారు స్థానం ఇచ్చినట్లుగా అందరినీ మారు మనసు పొందు వారిగా చేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే, పరలోకమే యేసు ప్రభు వారికి, పాపుల రక్షకుడు యేసు ప్రభు వారికి, రక్తం కాచి పరిశుద్ధపరిచే యేసు ప్రభుల వారికి, బోలో యేసు మహారాజుకే. హల్లెలూయా.